నెక్స్ట్ శ్రీదేవి గారు రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? పన్నీర్ గోంగూర కర్రీ చేయబోతుంది. పన్నీర్ గోంగూర కర్రీ. ఒకళ్ళేమో కాకరకాయ, ఒకళ్ళేమో గోంగూర. సూపర్. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గోంగూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, మినప్పప్పు 1 టీ స్పూన్, వామిటి గింజలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా వెన్న వేసి స్టవ్ తగ్గించండి. ఓకే, ముందుగా వెన్న, తర్వాత వామిటి గింజలు. వాముటి గింజల అంటే ఏంటండి? ఆవాలకు బదులు వామిటి గింజలు వాడతాము. ఎందుకలాగా? ఆవాలు అయితే మెత్తగా ఉంటాయి, వామిటి గింజలు ఎంతసేపు నోటికి కరకరలాడుతూ ఉంటాయి. ఓహో, మీరు ఇవే యూజ్ చేస్తారా? ఆవాల బదులు వామిటి గింజలు. ఓహో, వాముటి గింజలు బాగున్నాయి కదా. ఆవాలు అయితే మెత్తగా అయిపోతాయంట, ఇవైతే కరకరలాడుతూ ఉంటాయంట. అవునండి. నైస్ అండి. మనకు సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తాయా వాముటి గింజలు అని అడిగితే? దొరుకుతాయి, కాకపోతే చాలా తక్కువ షాప్ లో దొరుకుతాయి. ఓ, చాలా తక్కువ. అవునండి. సో మీరు ఏదైనా పల్లె నుంచి తెప్పించారా? లేదండి, మాది సూర్యాపేట, అక్కడ దొరుకుతాయండి. ఓ, మీ సూర్యాపేటలో దొరుకుతాయి. నెక్స్ట్ అండి? మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు. సో వెన్న ఇంతే వేశారు కదా, సరిపోతుందా అండి? సరిపోతుందండి. ఓ, ఓకే. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేయాలండి. ఓకే. ఇవి కొంచెం దోరగా అయిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేయాలి. అల్లం పేస్ట్. ఓకే. ఓన్లీ అల్లం పేస్టా, అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి అల్లం పేస్ట్ అంటే ఎలా అండి? పాపం ఆడియన్స్ అందరూ అల్లం పేస్టే వేసుకుంటారు. అలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు. పన్నీర్ ముక్కలు మీరు ఆయిల్లో ఫ్రై చేయటం లాంటివి ఏం చేయలేదా? లేదండి, డైరెక్ట్ పన్నీర్ యూజ్. తాలింపులో ఫ్రై అవుతాయండి. సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నా అండి. ఎవరు నేర్పించారు? మా వదిన నేర్పించారండి. ఉమారాణి గారు? ఉమారాణి గారు. ఓహో, ఇవాళ ఏ వంట గెలిచినా మీదే అనమాట ప్రైజ్. అవునా? ఆ తర్వాత గోంగూర నూనె వేసి వేయించి పేస్ట్ చేసాయండి. ఓ, ఇక్కడ మీరు పేస్ట్ లా వాడుతున్నారు గోంగూరని? అవునండి. జస్ట్ లైక్ మనం పాలక్ చేస్తున్నప్పుడు పాలక్ ని కూడా పేస్ట్ చేసి వాడతాం. అవునండి. గోంగూర ఆయిల్ లో వేయించి మిక్సీ చేశారు. అవునండి. సో ఇందులో కూడా చక్కగా ఏ పులుపు అయితే ఉందో అది మనకు కొంచెం తగ్గుతుంది కదా, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం వేసేద్దామా? సాల్ట్ ఏమైనా వేసారా అండి? లేదండి. సో గోంగూర అంటేనే నోరు ఊరిపోతుంది కదా. అవునండి. చాలా మందికి చాలా ఇష్టమైన కూర అది. అవును. ఆల్రెడీ మీరు ఆయిల్లో కొంచెం అలా ఫ్రై చేసేసి పేస్ట్ చేశారు కాబట్టి మనకు మరీ పచ్చిగా కూడా ఉండదు. అవునండి. సాల్ట్ ఎప్పుడు వేస్తారు? తర్వాత. అవునా? ఎక్కువ తిప్పేసుకుంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఉప్పు కారం 2 కలిపి ఉంచామండి. ఆహా, ఇవి వేసేది. ఇందాక ఉమారాణి గారు చేసుకున్నట్టు మీరు కూడా 2 కలిపి ఉంచుకున్నారా? అవునండి. మెథడ్ ఏదో బాగుందండి. అలా కారం ఎక్కువ అవ్వకుండా, ఉప్పు ఎక్కువ అవ్వకుండా 2 సమపాళాల్లో తీసుకున్నాము. వేసేయండి. అంత పడుతుందా? గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి పడుతుందండి. ఇద్దరు పుల్లటి కర్రీస్ నే చూస్ చేసుకున్నారు. మీకు పులుపు అంటే బాగా ఇష్టమా? అవునండి. పోనీ, వెరీ నైస్. ఇందులో కొంచెం వాటర్ చాలు. సరిపోతుందా? చాలు. 1 నిమిషం మూత పెట్టి మగ్గనించండి.
అవునా? అవునండి. అంటే ఇంకా కారం సరిగ్గా కలవలేదు కదా, మంచిగా కలిపేసి మూత పెట్టండి. ఓకే. శ్రీదేవి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఒక నిమిషం మగ్గనిచ్చి సో మనం వేసిన ఆ ఉప్పు కారం అవన్నీ కూడా బాగా గోంగూరకి పట్టేసి బాగుంటుంది. బట్టర్తో చేశారనమాట మొత్తం. కావాలనుకుంటే నూనెతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే ఓకే, చూద్దామండి. చూద్దామండి. మొత్తం మగ్గిపోయిందండి. లాస్ట్గా ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి మిక్సీ చేసామండి. ఓకే. సో ఈ పౌడర్ వేసుకోవాలి. అవునండి. సరిపోతుందా? కొంచెం వేయండి అన్నా. సరిపోతుందండి. ఫైనల్ టచ్ నేను ఇచ్చాను కాబట్టి మీ వంట పక్క బాగుంటుంది. తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి. కొత్తిమీర. ఇది కొంచెం ఇలా ముద్దలాగే ఉంటుందా కర్రీ? అంటే మనకి జనరల్ గా గోంగూర అంటేనే ఆ టెక్స్చర్ మనకి కాస్త అలా ఉంటుంది, పైగా మీరు పేస్ట్ చేసి వేశారు కదా. అవునండి. లాస్ట్గా కొత్తిమీర వేసి. వెరీ నైస్. గోంగూర ప్రియులు ఎవరన్నా ఉంటే పన్నీర్ కాంబినేషన్తో చక్క ట్రై చేసేసేయచ్చు. దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకునేంత కూడా ఏం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇక స్టవ్ బంద్ చేసి ఓకే సర్వ్ చేసుకుందామా? చేసుకుందామండి. అయిపోయిందండి. ఇక టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వేడిగా పన్నీర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా గోంగూర నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి వామిటి గింజలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత గోంగూర పేస్ట్, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ గోంగూర కర్రీ రెడీ.